అందరికీ నమస్కారం. శివుడు శ్మశానంలోనే ఎందుకుంటాడు అనేది ఒక ప్రశ్న. రుద్రభూమి అంటాం. శివుడి ఆలయాన్ని కానీ, శివుడు ఎక్కడుంటే అక్కడ రుద్రభూమి. ఒక్కసారి గమనించి చూస్తే సృష్టి, స్థితి, లయ ఈ 3 అంశాలు ముగ్గురు త్రిమూర్తులకి అప్పచెప్పారు అమ్మవారు అని దేవి భాగవతం మనకి చెప్తుంది. సృష్టి, స్థితి, లయలో సృష్టి ఏమో బ్రహ్మకి, స్థితి ఏమో విష్ణుమూర్తికి, లయ ఏమో శివుడికి అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు ఏమైంది? లయకారుడు కనుక ఆయన దేన్నైనా తనలోకి లయం చేసేసుకోవటమే. అంటే ఆ ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా ఆ వ్యక్తిని కానీ ఎవరినైనా కూడా ఆ మనిషిని, ఆ జీవాన్ని, ఆ ప్రాణిని తనలోకి లయం చేసేసుకుంటాడు. అంటే అతన్ని అక్కడ కాలుడి వలె సంహరిస్తున్నాడు. అందుకనే ఆయన కాలానికే ఈశ్వరుడు కనుక కాళేశ్వరుడు అనేటటువంటి పేరు ఆయనకి వచ్చింది. ఈ ఈ కాలాన్ని అంటే కాల గమనాన్ని బట్టి, కాల ధర్మాన్ని బట్టి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి మరణించవలసిందే. ఆ మరణించవలసిన వారు కాలం ఈశ్వరుడికి సంబంధించింది కనుక ఈశ్వరుడు అందరినీ లయం చేసుకుంటాడు కనుక ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ ఈ లయ కార్యం అనేది జరుగుతూ ఉంటుంది కనుక అది అంతా శ్మశానం. అదే రుద్రభూమి. శివుడు శ్మశానంలోనే ఎందుకుంటాడు? శివుడున్న చోట దాన్ని శ్మశానం అని ఎందుకు అంటారంటే ఇందుకోసమనే అంటారు. అందుకనే శివాలయాలకు వెళ్ళేటటువంటి వారు అక్కడ ఏమన్నా ప్రసాదం ఇస్తే చాలామంది తీసుకున్నారు. ఆ విభూది ఏదో ఇస్తే అక్కడే వదిలేసి వస్తారు. కానీ ఇక్కడ కూడా ఒక నియమం ఉంది, ఒక వెసులుబాటు ఉంది. ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఒకటి అక్కడ చండీశ్వరుడికి చూపించి తెచ్చుకోవచ్చు అనే ఒక వెసులుబాటు ఉంది. రెండవది మనం ఆ శివుడికి దానికి తగినంతటువంటి పూర్తిగా పరిహారాన్ని చెల్లించి, అంటే శివుడి గుళ్ళో కొబ్బరికాయ కొడితే మీరు కొబ్బరి చిప్ప తెచ్చుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. అసలు కొబ్బరికాయ కొట్టకుండా వాళ్ళెవరో ఉచితంగా ఇచ్చిన కొబ్బరికాయని మనం తెచ్చుకోకూడదు. ఇది ముఖ్యంగా సెలబ్రిటీసు, విఐపీసు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదేమో. వారేమి తీసుకెళ్లకుండా వెళ్ళి అక్కడ వాళ్ళు పెద్దవారు ఎవరో వచ్చారు కదా అని చాలా ప్రసాదాలు కనుక శివాలయాల్లో ఇస్తూ ఉంటే అటువంటి శివాలయాల్లో నుంచి ప్రసాదాలు వీళ్ళు తెచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుడికి అంతకంతా సొమ్ము చెల్లిస్తే మాత్రమే శివుడి దగ్గర నుంచి మనకి తెచ్చుకునే హక్కు ఉంది. మిగిలిన వారు వేరు. ఇది పూర్తిగా ఈయన లయకారుడు కనుక ఈయన రూల్స్ రెగ్యులేషన్స్ వేరే రకంగా ఉంటాయి కనుక శివాలయాల్లో నుంచి ఏది తెచ్చుకున్నా మనం సంపూర్ణంగా శివుడికి అది చేసి అది ఇచ్చి అంతవరకు అంత మాత్రపు సొమ్ము ఆయనకి ఇచ్చి దానికి వచ్చే తక్కువగానో దానికి సరిపోయేటంతో మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. అంత దాంతోపాటు కూడా చండీశ్వరుడికి చూపించి వెనక్కి తెచ్చుకోవచ్చు. కనుక శివాలయాలకు వెళ్ళేటప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తలు అందరూ తీసుకోండి. శివుడిని దర్శనం చేయటం వల్ల మనకి ఎప్పటికప్పుడు కాలుడు మనపై ప్రసన్నతతో ఉండి మనకు రాబోయేటటువంటి ఆ చిట్టచివరి కాలాన్ని కొంచెం పొడిగిస్తాడు అనేది కూడా ఒక. ఎందుకని మార్కండేయుడికి అదే కదా చేశాడు. ఆయన లింగాన్ని పట్టేసుకుని ఎడవంగానే మార్కండేయుడికి ఒకసారి ఆయుష్ని పెంచాడు. ఇలా ప్రతి వారికి కూడా కొద్దిపాటి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ పెరిగేటటువంటి దాంట్లో శివుడు కూడా ఉన్నాడు. ఈయన లయము చేసుకుంటాడు. అంటే మొత్తం ఏదైనా సరే నిర్ణయించేది నీ కాలం ఎప్పుడు, నీవు ఫైనల్గా ఎప్పుడు ఎలా ముగిస్తావు అనేది నిర్ణయించేది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాన్ని నిర్ణయించేది. అంటే ఇది కాల ప్రమాణం అన్నమాట. ఇన్నాళ్ళు అని నిర్ణయించేది కేవలం శివుడు మాత్రమే. అందుకనే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. దేనికైనా శివుడాజ్ఞ ఉంటే దానిని బట్టి మిగిలినవన్నీ కలుగుతాయి. కనుక శివుడు శ్మశానంలో ఉంటాడు అంటే శ్మశానంలో తప్పనిసరిగా శివాలయాలు ఉంటాయి. ఎందుకంటే ఆ శివైక్యం చెందారు అంటారు చూడండి. ఆ శివుడు లయకారుడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పటం అనమాట. కనుక శ్మశానాలన్నిటిలో శివాలయం కూడా ఉంటుంది. అక్కడ శివలింగం ఉంటుంది. చక్కగా దానికి పూజలు చేస్తారు. చేస్తూ ఈ వెళ్ళిపోయినటువంటి ఈ శరీరం, ఈ ఆత్మ ఇదంతా ఆ శివుడిని చేరుకుంది అని చెప్తూ ఉంటారనమాట. అందుకని శ్మశానాల్లో తప్పనిసరిగా శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడుంటే అక్కడ దాన్ని శ్మశానం అనటం కూడా ఉంది. చాలా కాలం క్రితం నేను వింతగా ఒక విషయం చూశాను. శివుడిని ప్రార్థిస్తూ ఉంటే ప్రతి వారికి వారి ఆయు ప్రమాణం కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కనుక శివుడిని ప్రసన్నం చేసుకోండి, కాలుడిని ప్రసన్నం చేసుకోండి. కాలుడు అంటే యముడు అని అర్థం ఉంది, కాలుడు అంటే శివుడు అని అర్థం ఉంది. ఎందుకంటే కాలాన్ని వారి చేతిలో పెట్టుకుని ఈయన కాలాగ్ని రుద్రుడు అని ఇలాంటి పేర్లన్నీ ఆయనకున్నాయి. ఇలాంటివన్నీ చేసేటటువంటి వాడు కనుక శివుడు కనుక ఈ శివుడికి ఎప్పటికప్పుడు ప్రతివారు శివుడు చాలా అల్ప సంతోషి, బోళా శంకరుడు అంటారు. అందుకే మహా అల్ప సంతోషి. ఈ అల్ప సంతోషికి చక్కగా కాసిని ఉద్ధరణితో కాసిని నీళ్లు పోసి అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తాడు. ఎవరో కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే సంప్రదాయవాదులు వారంతా కూడా
స్త్రీలు అభిషేకం చేయకూడదు, పురుషులు మాత్రమే అభిషేకం చేయాలి. ఇవన్నీ నేను నమ్మను. లోపలున్న ఆత్మ ఒక్కటే. స్త్రీ ఆత్మ, పురుషాత్మ అని 2 వేరు వేరుగా ఉండవు. అసలైన జీవాత్మ ఒకటే. చేసేటటువంటిది మనకి ఫలితం మీద ఆశించి చేయకుండా చేస్తూ ఉన్నాం గనక, పూర్తిగా ఈ ఈ అభిషేకం అనేటటువంటి కార్యక్రమం స్త్రీలు చేయవచ్చు, పురుషులు చేయవచ్చు. కొన్నాళ్ళ క్రితం నేను చూశాను. కాశీకి కొన్నాళ్ల పాటు ఉండి వెళ్ళి వచ్చిన వారు, మేము శ్మశానంలో ఉండి వచ్చామని నిర్ణయించుకుని, అలా వాళ్ళు భావించుకుని, ఇంటికొచ్చాక మొత్తం వాళ్ళు సూట్ కేసుడు బట్టలన్నీ తడుపుకోవటం, ఆరేయటం పూర్తిగా ఆహ్, మైల పడితే తీసినట్టు చేశారు. అలా ఉండదు. ఏ శివాలయమో అలా ఉండదు. ఎక్కడైతే ఆ శివాలయంలో చూసాక బయటికి వచ్చేసేటప్పుడు మళ్ళీ నమస్కరించుకొని వచ్చేస్తామో, ఆ విభూది ధారణ చేసుకొని వచ్చేస్తామో, అక్కడికి ఆ పని అయిపోతుంది. కనుక ఇటువంటి దోషాలేవి ఎవరికీ కూడా అంటవు, ఎవరికీ కూడా ఉండవు. అది అందరూ బాగా గమనించుకోండి. కనుక ఈ విధమైనటువంటి దోషాలు కాశీ క్షేత్రానికి వెళ్ళినా, మరొక శైవ క్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కాశీ మాత్రమే రుద్రభూమి కాదు. అన్నీ కూడా రుద్రభూమి కిందే లెక్క. శివుడు ఎక్కడ ఉంటే అది రుద్రభూమి కింద లెక్క. కనుక ఇటువంటి దోషాలేవి ఎవరికీ అంటవు, వర్తించవు. అది బాగా కనిపెట్టి గుర్తు చేసుకోండి. అంతే.